పిల్లల హాస్పిటల్లో ఏర్పాట్లు చేసిన మీడియా సమావేశంలో వైద్యులు డాక్టర్ డి తిరుపతి, డాక్టర్ రమణలు వివరాలు తెలిపారు. ఉక్కు నగరంలో నివాసం ఉంటున్న ఉత్తేజ్, అమూల్య దంపతులకు ఈ ఏడాది జనవరి 2న స్టీల్ జనరల్ హాస్పిటల్లో ఆడబిడ్డ జన్మించింది. అయితే పుట్టిన బిడ్డకు ట్రాకియో ఇసోఫేజియల్ ఫిస్టులా మరియు ఇసోఫేజియల్ ఎట్రిసియం అనే వ్యాధి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో సమీపంలో ఉన్న శాండైజ్ హాస్పిటల్కు తీసుకువచ్చారని తెలియజేశారు. ప్రతి 3500 మంది పుట్టిన పిల్లల్లో ఇటువంటి వ్యాధి ఒకరికి సోకే అవకాశం ఉందని చెప్పారు. చిన్నారి గాలి గొట్టానికి మరియు అన్నవాహికకు మధ్య ఫిస్టులా కనెక్షన్ ఉంటుంది అని, అన్నవాహికకు మరియు జీర్ణకోశానికి మధ్య ఎటువంటి కనెక్షన్ ఉండదని చెప్పారు. ఇటువంటి సమస్య పరిష్కారానికి ఆపరేషన్ అవసరమని గుర్తించి అతి కష్టం మీద ఆపరేషన్ పూర్తి చేసి చిన్నారిని సంరక్షించ గలిగామని చెప్పారు. వైద్యులు డాక్టర్ గణేష్ శంకు, డాక్టర్ శ్రీలక్ష్మి, డాక్టర్ సతీష్, డాక్టర్ నవీన్, డాక్టర్ ప్రతిభల సంయుక్త పర్యవేక్షణలో ఆపరేషన్ విజయవంతమైందని తెలియజేశారు. ఈ బేబీలో ఏంటంటే సర్జరీ 1 డే, ఫస్ట్ 2-3 డేస్ లోనే సర్జరీ చేయాల్సి వస్తుంది. ఆ సర్జరీ కూడా ఎంతో క్లిష్టతరమైంది. ఆ సర్జరీని కూడా మేము సక్సెస్ఫుల్ గా చేసి ఒక ఎత్తు అయితే, దాని తర్వాత వచ్చిన కాంప్లికేషన్స్, ఈ బేబీలో చాలా ఎక్కువ కాంప్లికేషన్స్ వచ్చింది. ఒకటి న్యూమోథొరాక్స్, ఒకటి సెప్టిక్ షాక్, ఒకటి రిఫ్రాక్టరీ హైపోటెన్షన్, ఒకటి మల్టిపుల్ ఎక్స్టుబేషన్ ఫెయిల్యూరు, ఫంగల్ సెప్సిస్, ఇవన్నీ ఇన్ని రకాల కాంప్లికేషన్స్ వచ్చిన బేబీ ఈ సర్జరీతో రికవరీ కావడం అనేది చాలా అరుదైన విషయం. నాకు తెలిసి వైజాగ్లో దిస్ ఇస్ ద ఫస్ట్ కేసు అనుకుంటాను. సర్జరీ చేయడం వేరు, ఆ తర్వాత వచ్చిన ఇన్ని కాంప్లికేషన్స్తో రికవరీ అవ్వడం. హాస్పిటల్ స్టే కూడా ఆల్మోస్ట్ ఆల్ 76 days ఈ రోజుకి. ఆల్మోస్ట్ ఆల్ ఆ బేబీ వెంటిలేటర్ మీద కానీ సిపాప్ మీద కానీ ఆల్మోస్ట్ ఆల్ 65 days ఉన్నదండి. ఇన్ని రోజులు ఆ బేబీని జాగ్రత్తగా చూసుకోవడం, ఇన్ఫెక్షన్స్ రాకుండా, ఇలాంటి హై ఎండ్ కేర్ ఉన్న నియోనేటల్ యూనిట్లోనే అది సాధ్యం అవుద్ది. అది వైజాగ్లో మేము కూడా ఒక హై ఎండ్ కేర్ యూనిట్ అని చెప్పడానికి గర్వపడుతున్నాము. ఇలాంటి ఫ్యూచర్లో ఏదైనా ఇలాంటి క్లిష్టతరమైన సర్జరీలు కానీ ఆపరేషన్ చేయడానికి ఫ్యూచర్లో సన్ రైజ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ ఒక ప్రత్యేక విభాగాన్ని పెట్టదలుచుకున్నాము. ఇది మెయిన్లో ఈ సర్జరీ, ఈ బేబీ రికవరీ కావడం, సర్జరీ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. డాక్టర్ పివి రమణ గారు సర్జరీ చేశారు, ఆయన మాట్లాడతారు. గ్లోబల్ ఇండియా ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ ఆధ్వర్యంలో మిస్ అండ్ మిసెస్ అందాల పోటీలు నిర్వహించారు. ఢిల్లీలో నిర్వహించిన ఈ పోటీల్లో